ఏంటి అసలు అంటే ఇవాళ రిజల్ట్స్ వచ్చిన రోజు కంటే ఎవరు అసలు కాబోతున్నారు అనేటువంటి ఆసక్తి చాలా ఉంది. సో ముఖ్యంగా హంగ్ వచ్చిన చోటంతా మేమే కింగ్ అని మీరు ఏదో ప్రకటించుకుంటున్నట్లున్నారు. ఎలా అసలుకి కాంగ్రెస్ పార్టీ మొత్తం హంగ్ ఉన్న చోటంతా కూడా హస్తగతం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుందా? సరే, రాజకీయ పార్టీ అన్న కాడికి చేస్తుంది, కానీ సో ప్రజాస్వామ్యంలో సో ఎవరికి ఎక్కువ వచ్చాయి స్థానాలు, సో ఎవరి పట్ల ప్రజలు మొగ్గు చూపారు అనేటువంటివి కూడా పనిచేస్తాయి కదా. శ్రీఆర్ గారు, ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. ఇక్కడ పొద్దునే ఒక మొదటి స్పష్టత, ప్రజలు మ్యాండేట్ అనేటటువంటిది చాలా స్పష్టంగా ప్రజాప్రభుత్వానికి ఇచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి. ఒకటి, అది ఓటింగ్ శాతంలో అయినా లేకపోతే సీట్ల యొక్క పరిస్థితి అయినా. రాజకీయంగా ఎప్పుడైనా 100 సీట్లు ఉంటే 51 సీట్లు ఎవరికి వస్తే అధికారం వాళ్ళకే, 49 వచ్చినాయి అని అంటే వాళ్ళకి అధికారం ఉండదు అనేది మనందరికీ తెలిసినటువంటిది. అయితే ఇక్కడ సీట్లలో కూడా 80% సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటిది, 11% సీట్లు మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినటువంటిది, 2% కూడా లేనటువంటి బీజేపీ పార్టీ ఈరోజు వాళ్ళు గెలిచినటువంటి 2 మున్సిపాలిటీలు. అయితే ఇక్కడ ఏదో మిగతావి హంగ్ వచ్చిన దగ్గర ఏదో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంది అని అంటే, హంగ్ వచ్చినాయి అని అంటే అట్లా అని చెప్పి ప్రతిపక్షాలు కూడా కావాలని అడిగినట్టు కాదు కదా. అంతే. ఇప్పుడు మమ్మల్ని అధికార పక్షాన్ని మీరు వద్దనుకున్నారు అని అన్నారు, మరి ప్రతిపక్షాలు కూడా వద్దని అనుకున్నట్టే మాకే వస్తాయని మీరు అనుకుంటున్నారు, మాకే రావాలని. నేను ఒకటి, ఏ పార్టీని ఇప్పుడు బీజేపీ ఉంది, బీజేపీ మాకే కావాలని అనుకుంటుందా, కాంగ్రెస్కి పోవాలని అనుకుంటుందా? ఇప్పుడు మేమున్నాం, మా పార్టీ కాబట్టి అధికారంలో ఉన్నందుకు మా పార్టీ మాకే కావాలని అనుకుంటాము, బీఆర్ఎస్ మాకు వస్తే బాగుండని అనుకుంటాం. కానీ పరిస్థితి ఏంటంటే నేటి మున్సిపల్ ఎన్నికల యొక్క ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటి అంశాన్ని ప్రజలు పెద్దగా లేవనెత్తేటటువంటి అంశం కిందకి అది మారలేదు. ఒకప్పుడు పట్టుకోమలు లెక్క ఉన్నటువంటివి, లేకపోతే వాళ్ళు పునాదులు వేసుకున్నటువంటి గట్టి ప్రాంతాలైనటువంటి మున్సిపాలిటీల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంచుకోట కిందకి మార్చుకుంటుందా అనేటటువంటి అనుమానాలు కాదు కదా, స్పష్టమైనటువంటి ఆధిక్యతతో ఫలితాలు చూపిస్తూ ఉన్నాయి. మేమేమంటున్నాం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గురించి మీరు ఇప్పుడే మాట్లాడినరు, సత్యం గారు కూడా మాట్లాడినరు. అక్కడ మొదటి స్పష్టత, అక్కడ వాళ్ళు పోటీ చేయటము, తర్వాత మేము ఏ పార్టీకి సంబంధం లేదు, మమ్మల్ని ఎవరో కొంతమంది మా మీద కండువాలు వేసేసుకొని మా క్యాండిడేట్లే అని చెప్పి ప్రకటించుకుంటున్నారు. వాళ్ళు కొంతమంది వేరే రాజకీయ పార్టీల నుంచి బయటకు వచ్చి నిన్న మొన్న ఒకటి కూడా మమ్మల్ని క్లెయిమ్ చేసుకుంటారు, మాకు దానికి సంబంధం లేదని చెప్పి వచ్చిర్రు, ముఖ్యమంత్రి గారిని కలిసిర్రు, వాళ్ళ యొక్క సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీకి తెలియజేసారు. మేము ఇది మళ్ళీ ఒకసారి స్పష్టంగా చెప్తున్నాం. సో ఆ మున్సిపాలిటీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. ఇక్కడ సార్ హంగ్ వచ్చిన దగ్గర కూడా చాలా వరకు అధికార పార్టీలో ఉండి టికెట్లు అడిగితే టికెట్లు రానటువంటి వ్యక్తులు, కానీ క్షేత్రంలో గెలిచినటువంటి వ్యక్తులు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ కొంచెం స్వల్పంగా తగ్గినప్పటికీ అధికారం చేజిక్కించుకోవాలని అంటే అక్కడ ఇదే ఇండిపెండెంట్లు మళ్ళీ వచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం, అవి కూడా మేము కైవసం చేసుకునేది ఈరోజు సాయంత్రం కల్లా మనం చూస్తాం. సో స్పష్టమైనటువంటి మెజారిటీలోనే మేము 80% సీట్లతోటి ఉంటున్నాం. మేము చెప్పిన దాని ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అన్న మాట ప్రకారం ఈరోజు ప్రజల మ్యాండేట్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మా ఆత్మవిశ్వాసము ప్రజల మీద ఉంటున్నటువంటి మాకు నమ్మకం, ప్రజలు మా మీద పెట్టుకున్నటువంటి మాకు నమ్మకం. వీళ్ళు ఎన్ని బురద రాజకీయాలు చేసినా, ఎట్లా పేలవమైనటువంటి విమర్శలు చేసినా, మేము మా యొక్క ఫోకస్ అనేటటువంటిది వారి యొక్క సంక్షేమము. ఈరోజు ప్రకృతిని కాపాడే దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే పిల్లల్ని మాదక ద్రవ్యాలకి దూరం చేసేటటువంటి విధానం దాకా, లేకపోతే ఈరోజు సన్నబియ్యంతో పేదవారిని ఈ సంక్షేమం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే రేషన్ కార్డులు ఇచ్చేటటువంటి దాకా అన్ని అంశాలు కూడా మా యొక్క కేబినెట్ పదవులు ప్రలోభాలు ఈ పర్వంలో భాగం కూడా కొంత సాగుతుంది. ఇప్పుడు కరీంనగర్ తీసుకుందాం, 66 కార్పొరేటర్లు ఉన్నారు, 30 భారతీయ జనతా పార్టీకి వచ్చారు, వాళ్ళకి ఒక ఎంపీ ఓటు కూడా ఉంది, కొంతమంది జాయిన్ అయ్యారు అంటున్నారు. సో అలా చూసినప్పుడు మెజారిటీ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? నిన్న కరీంనగరే, మళ్ళీ అదే మాట చెప్తున్నాను నేను, కరీంనగరే నిన్న ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ని బీజేపీ స్వయప్రకటిత చేసేసుకొని మాకు మద్దతు ఇస్తుండని చెప్తే, ఆ క్యాండిడేట్ నేను ఇస్తలేను, ఇండిపెండెంట్ని నా ఇష్టం నేను చేసుకుంటానంటే ఆయన ఇంటికాడ పోయి లొల్లి చేస్తే ఆయన దాన్ని ఖండించాడు. నేను ఒకసారి దీన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇదే కరీంనగర్లో ప్రజలు బీజేపీ కావాలని అడగలేదు, బీజేపీ కావాలని అడిగితే స్పష్టమైన మెజార్టీతో కరీంనగర్ కార్పొరేషన్ వాళ్ళకి వచ్చు. ఈరోజు బీజేపీ దేశవ్యాప్తంగా మేము నిజామాబాద్లో బాగున్నాం, కరీంనగర్లో బాగున్నాం, ఇంకేడనో కామారెడ్డిలో బాగున్నాం, లేకపోతే ఇంకేడనో బాగున్నాం, ఇట్లా ఎక్కడ కూడా లేరు కాబట్టి మీకు సీట్లు లేవు, స్పష్టమైన అనేటటువంటి మెజారిటీ లేదు. ఈరోజు అదే మాకు రాష్ట్ర వ్యాప్తంగా మీరు రామగుండం తీసుకోండి, లేకపోతే ఇంకేదైనా కార్పొరేషన్లు మహబూబ్నగర్ తీసుకోండి, నల్గొండ తీసుకోండి, స్పష్టమైన మెజారిటీ అంటే స్పష్టమైన మెజారిటీ మాకు వచ్చింది కదా. రాష్ట్ర వ్యాప్తంగా మీరు 60 స్థానాల్లో 30 ఉన్న వాళ్ళకి స్పష్టత, లేకపోతే 14 వచ్చినటువంటి వాళ్ళకి స్పష్టత ఇచ్చారా? ఎట్లా గారు మార్నింగ్ ఏం చెప్తారు అసలు? ఒకటే పాయింట్ ఇట్లా చెప్పుకుంటే ఈసారి కాక అంతకంటే ముందు సారు బీజేపీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజల యొక్క ఓటు శాతం కాంగ్రెస్ పార్టీకి 2% ఎక్కువ ఉండే, అధికారంలో బీజేపీ ఉండే కదా. ఓకే, ఏం చేయబోతున్నారు మీరు? చాలా